వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఇప్పుడు భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు సంబంధించి భారత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పథకాల మీద ప్రశ్నలు ఉంటాయా సార్ అని అంటే 100% ఉంటాయండి. సో పావర్టీకి సంబంధించినటువంటి దానిని రూపుమాపేందుకు, ప్రజలకు పనిని కల్పించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు భారత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ఏంటి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే మనం పేదరికానికి సంబంధించినటువంటి స్కీమ్స్ని గురించి చాలా క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో పేదలకు అధిక ప్రాధాన్యతనిచ్చినారు. కాబట్టి ఈ 5వ పంచవర్ష ప్రణాళికని మనం ఏమన్నాము అని అంటే పేదరిక నిర్మూలన ప్రణాళికగా మాట్లాడడం జరిగింది. సో మరి అలాంటి పేదరిక నిర్మూలన పథకాలు అనేవి ప్రణాళికలలో తీసుకురావడం జరిగింది. మరి ఆ పథకాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఆ పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఒకసారి మనం ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవాలి. సో చూడండి, ఈ పేదరికాన్ని తగ్గించేందుకు, ఉపాధి హామీని కల్పించేందుకు అనేక పథకాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఈ స్కీమ్స్కి సంబంధించి ఏ స్కీమ్స్ వచ్చాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ పథకాలకి సంబంధించి రకాలు ఉన్నాయండి. ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. సో అవి ఏంటి అని అంటే, ఒకటి గ్రామీణ ఉపాధి పథకాలు అని అంటున్నాం. ఏదైతే రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అనేవి రావడం జరిగింది. మరొకటి ఏంటంటే పట్టణ ఉపాధి పథకాలు అని అంటున్నాం. వీటిని ఏమంటున్నాము అని అంటే అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇక అఖిల భారత స్థాయి పథకాలు, ఆల్ ఇండియా లెవెల్ స్కీమ్స్ అనేవి కూడా రావడం జరిగింది. ఇవి కూడా ఎందుకు వచ్చాయి అని అంటే పేదరికాన్ని నిర్మూలించేందుకోసం తీసుకొచ్చినటువంటి పథకాలు అని అంటున్నాం. సామాజిక భద్రత పథకాలు అని అంటున్నాం. ఇవే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని అంటున్నాం. మరి పేదరికం అనేది ఒక సామాజిక సమస్య అని చాప్టర్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. సామాజికంగా భద్రత కల్పించాలి అని అంటే ప్రజల లోపల ఉన్నటువంటి పేదరికాన్ని ప్రారదోలాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ సామాజిక భద్రతకి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇతర పథకాలు, అదర్ స్కీమ్స్ అనేవి కూడా వచ్చాయి. ఇవి కూడా దేనికోసం వచ్చాయి అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి పేదలకి సంబంధించినటువంటి పేదరికాన్ని నిర్మూలించేందుకోసం తీసుకొచ్చినటువంటి పథకాలలో భాగంగా అదర్ స్కీమ్స్ని కూడా, ఇతర పథకాలని కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఎనీ ఎగ్జామ్ ఎలా రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే, మరి భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు వచ్చినటువంటి పథకాల రకాలను గుర్తించండి అని అంటారు. ఇగో అప్పుడుకి ఇక్కడ ఇచ్చినటువంటి 5 పథకాల గురించి, ఈ 5 టైప్ ఆఫ్ స్కీమ్స్ గురించి నువ్వు చెప్పగలిగితే నీకు 1 మార్క్ వస్తుంది. సో లేకపోతే ఈ పథకాలు అనేవి పేదరికానికి సంబంధించి వర్తిస్తాయా లేదా అని అడగవచ్చు. సో ఎస్, వర్తిస్తాయి. ఏ పథకాలు అంటున్నాం? గ్రామీణ ఉపాధి పథకం, పట్టణ ఉపాధి పథకాలు, అఖిల భారత స్థాయి పథకాలు, సామాజిక భద్రత పథకాలు, ఇతర పథకాలు. సో ఇలా మనకు మార్క్స్ అనేవి ఒక అంశాన్ని గుర్తుంచుకుంటే కాదు, ఒక అంశంలో ఉన్నటువంటి ఇన్డెప్త్ మ్యాటర్ని గుర్తుంచుకోవడం వల్ల ఎక్కువగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం రాయబోయేటువంటి పోటీ పరీక్షలలో ఇలా కంటెంట్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకాలను గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మొత్తం మీద 5 పథకాలను గురించి, 5 రకాల పథకాలను గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇందులో మొదటగా దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అని అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అని అంటున్నాం. ఇక్కడ చూడండి, గ్రామీణ ఉపాధి హామీ పథకాలు మళ్ళీ 2 టైప్స్గా మనకు కనబడుతున్నాయండి. అంటే 2 రకాలుగా ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది. ఒకటేమో వేతన ఉపాధి పథకాలు అని అంటున్నాం, రెండేమో స్వయం ఉపాధి పథకాలు అని అంటున్నాం. సో ఇక్కడ శాలరీ బేస్డ్గా ఉపాధి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకొని సర్వైవ్ అయ్యేటువంటి స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఇంకా కొంచెం ఇన్డెప్త్గా అడగాల్సి వస్తే, మరి గ్రామీణ ఉపాధి హామీ పథకాలను భారతదేశంలో ఎన్ని రకాలుగా అమలు చేసినారు అని అంటారు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే 2 రకాలుగా అమలు చేసిర్రు. ఒకటి వచ్చేమో వేతన ఉపాధి పథకాలు అని అంటున్నాం, రెండోది వచ్చేమో స్వయం ఉపాధి పథకాలు అని అంటున్నాం. మరి భారతదేశానికి స్వతంత్రం స్టార్ట్ అయిన తర్వాత పేదరికానికి సంబంధించి పలు రకాల స్కీమ్స్ తీసుకొచ్చినారు అని అంటున్నాం. అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకాలకి సంబంధించి, గ్రామీణ ఉపాధి పథకాలకి సంబంధించి మొదటగా వచ్చిందే వేతన ఉపాధి పథకాలు అని అంటున్నాం. మరి ఈ వేతన ఉపాధి పథకాలలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి.
సో ఇప్పుడు వేతన ఉపాధి పథకాలకి సంబంధించి మొదటగా వచ్చినటువంటి స్కీమ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే ముందు అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏదైతే నైపుణ్యం లేని, ఇప్పుడు వేతన ఉపాధి పథకాలకు ఎవరు అర్హులు అనేది తెలుసుకొని ఇప్పుడు మొదటగా ఈ వేతన ఉపాధి పథకాలలో వచ్చినటువంటి స్కీమ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏమంటున్నామనంటే మరి వేతన ఉపాధి పథకాలు అనేది ఎవరిని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో భారతదేశంలో ఎవరైతే నైపుణ్యం లేని, సామర్థ్యం లేని వ్యక్తులు ఉంటారో, వ్యవసాయ పనులు కూడా లేనటువంటి వారికి ఆ వ్యవసాయ పనులు లేనటువంటి కాలంలో ఉపాధిని అందించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలలో తీసుకొచ్చినటువంటి శాశ్వత ప్రాతిపదికన అవస్థాపన సౌకర్యాల నిర్మాణానికి. ఇక్కడ అవస్థాపన సౌకర్యాలు అని అంటే గ్రామీణ ప్రాంతంలో ఏంటి వస్తాయనంటే రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇతర నిర్మాణాలు కావచ్చు, అలాగే గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వీటినన్నింటినీ కూడా అవస్థాపన సౌకర్యాలు అని అంటాం. అవస్థాపన అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ విలేజెస్ అని చెప్తా ఉన్నాం ఇక్కడ. సో ఇన్ఫ్రా డెవలప్మెంట్ అంటే ఎలా అంటున్నాం? రోడ్ల నిర్మాణం కానీ, అక్కడ ఇతర నిర్మాణాలు కానీ, గ్రామాల అభివృద్ధి కోసం సమగ్రంగా ఏవైతే అవసరం అవుతాయో మంచినీటి బావులు కానీ, ఇతర సౌకర్యాలు కానీ ప్రజల కోసం కల్పించేటువంటివే ఈ అవస్థాపన సౌకర్యాలు. సో వీటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి అని అంటే ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి స్కిల్ లేనటువంటి, నైపుణ్యం లేనటువంటి వ్యక్తుల కోసం ఈ వేతన ఉపాధి పథకాలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఈ పేదరిక నిర్మూలన కోసం 5 రకాల పథకాలు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. 5 రకాలుగా ఈ పథకాలను డిజైన్ చేశారు. ఇందులో గ్రామీణ పథకాలను గురించి డిస్కస్ చేస్తున్నాం. గ్రామీణ ఉపాధి పథకాలు. మరి గ్రామీణ ప్రాంతాలలో పావర్టీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పిస్తే వారు సర్వైవ్ అవుతారు కాబట్టి ఈ పథకాలను తీసుకొచ్చినారు అని అంటున్నాం. ఈ గ్రామీణ ఉపాధి పథకాలలో మళ్ళా 2 రకాలు ఉన్నాయి అని అంటున్నాం. ఒకటి వచ్చేమో వేతన ఉపాధి పథకం అని అంటున్నాం, రెండవది వచ్చేమో స్వయం ఉపాధి పథకాలు అని అంటున్నాం. ఇప్పుడు మనం వేతన ఉపాధి పథకం గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి వేతన ఉపాధి పథకం అనేది ఎవరి కోసం తీసుకొస్తా ఉన్నారు అని అంటే ఎవరైతే నైపుణ్యం లేనటువంటి, వ్యవసాయ కూలీ పనులు దొరకనటువంటి గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి సంబంధించి అదే గ్రామీణ ప్రాంతాలలో శాశ్వత ప్రాతిపదికన అవస్థాపన సౌకర్యాల నిర్మాణాన్ని చేపట్టడం కోసం ఈ అందరికీ కూడా పని కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చినవే వేతన ఉపాధి పథకాలు. సో ఇప్పుడు వేతన ఉపాధి పథకాలకి సంబంధించి మనం ఫస్ట్ పథకం గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇగో ఇదే ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్. ఏమంటున్నాం? ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అంటే పని చేస్తే ఆహారం అనేది ఇస్తారు. సో ఈ పథకం అనేది ఎప్పుడు వచ్చింది మొదటిసారి అని అంటే ఇగో ఈ 1977-78లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1977-78. సో ఈ సమయంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు భారతదేశానికి అని అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అని అంటున్నాం. ఈ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఇగో ఇదే సమయాన్ని మనం ఏమంటున్నాము అని అంటే 5వ పంచవర్ష ప్రణాళిక సమయం అని చెప్పేసి కూడా అనడం జరుగుతూ ఉంది. ఏ పంచవర్ష ప్రణాళిక అని అంటున్నాం? 5వ పంచవర్ష ప్రణాళిక అని అంటున్నాం. ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారి పని కోసం ఆహారం అనేటువంటి పథకాన్ని ప్రారంభించినారు అని అంటున్నాం. సో ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 1977-78లో వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఇందిరాగాంధీ గారు అని అంటున్నాం. సో ఇలా ఈ పథకం అనేది రావడం జరిగింది. ఈ ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏ స్కీమ్కి రిలేటెడ్గా ఉంటుంది అని అంటే గ్రామీణ అంటే ఏదైతే గ్రామీణ ఉపాధి పథకం ఉందో అందులో భాగంగా వేతన ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్గా గుర్తించాలి. సో క్వశ్చన్ ఎంత డిఫికల్టీగా ఇచ్చినా ఎంత తిప్పిచ్చినా ఈ కంటెంట్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది, నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సో ఇలా ఈ పథకం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమన్నాం? అవస్థాపన సౌకర్యం అని అన్నాం కదా. సో ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం అని అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేనటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారికి ఆ సమయంలో ఉపాధిని అందించడం కోసం ఈ
పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? 1977-78లో ఈ వర్క్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ని అని ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని అంటే మనం కేంద్ర ప్రభుత్వం అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ పథకం ప్రారంభమైంది. ఇక జాతీయ ఆహార కార్యక్రమానికి సంబంధించి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏమంటున్నాం, 77-78లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది అని అడుగుతాడు. అప్పుడు 1977-78లో ఏ మంత్రిత్వ శాఖ అనేది ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది అని అంటాడు, ప్రారంభించింది అని అంటాడు. సో మనం ఆన్సర్ ఏం చెప్పాలి దీనికి అని అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించడం జరిగింది. ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనంటే ఇగో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించింది. ఓకేనా, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఎవరి సహకారంతో ఈ పథకాన్ని ప్రారంభించిందయ్యా అనంటే ఈ పథకాన్ని రాష్ట్రాల సహకారంతో గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు క్లియర్ కదా, ఇప్పుడు కొన్ని పథకాలను కొన్ని మంత్రిత్వ శాఖలు ప్రారంభించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించినటువంటి మంత్రిత్వ శాఖ ఏంది అనేది క్వశ్చన్ వస్తే దానికి మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అంటే ఇగో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అని చెప్పాల్సి ఉంటుంది. ఎవరి సహకారంతో దీన్ని స్టార్ట్ చేసింది అని అంటే రాష్ట్రాలతో కోఆర్డినేట్ అవుతూ దీన్ని సహకరించడం జరిగింది. సార్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎందుకు ప్రారంభించింది దీన్ని అంటే ఇగో ఇది గ్రామీణ ప్రజలకి వేతనాన్ని కల్పించేందుకు వచ్చినటువంటి ఉపాధి ప్రోగ్రాం కాబట్టి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది లీడ్ తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అని గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఈ అనుబంధ వేతన ఉద్యోగాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో దేశంలోని అత్యంత పేదరికంలో ఉన్నటువంటి 150 ప్రాంతాలలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పాయింట్స్ని కలిపి కూడా అడగొచ్చు. సో ఇప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రాం 1977-78లో స్టార్ట్ అయింది. దీన్ని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది రాష్ట్రాల సహకారంతో. మరి ఈ ప్రోగ్రాం అత్యంత వెనుకబడినటువంటి ఎన్ని జిల్లాలలో మొదటిసారి ప్రారంభమైంది అని అంటాడు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి, 150 జిల్లాలలో దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అనేది ప్రారంభం కావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ 150కి సంబంధించినటువంటి ప్రాంతాలకి సంబంధించి జిల్లాలకి సంబంధించి వీటిని ఏ విధంగా సెలెక్ట్ చేసినారు అని అంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రజలు ఎక్కడున్నారో అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆ ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల ప్రజల కోసం దీన్ని ఈ ప్రాజెక్ట్ని ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. మొదటిసారి ఇది 150 ప్రాంతాలలో ప్రారంభమైంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం అనేది ఫుడ్ ఫర్ వర్క్ అని అంటున్నాం కదా, ఫుడ్ ఫర్ వర్క్ అని చెప్పేసి FFW అని చెప్పేసి షార్ట్కట్లో గుర్తుంచుకోండి. ఆహారం కోసం పని, సో పని చేస్తేనే ఆహారం అనేటువంటి ఈ పథకానికి సంబంధించి 1980లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్మించి దీన్ని ఏం చేసింది అని అంటే NREPగా మార్చింది. సో ఈ NREP అంటే ఏంటి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఏమంటున్నాం, ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ ప్రోగ్రామ్ని మార్చింది. 77-78 వచ్చిన తర్వాత ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత 1980స్లో మళ్ళీ ఇందిరాగాంధీ గారే జనతా ప్రభుత్వం వస్తుంది. మధ్యలో ఈ జనతా ప్రభుత్వం మళ్ళీ రద్దయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇందిరాగాంధీ గారు లీడ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం చేస్తారు అని అంటే ఇందిరాగాంధీ గారు ఈ ప్రోగ్రామ్కి NREP అని చెప్పేసి పేరు మార్చడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. ఈ NREPకి సంబంధించిన నిధులన్నీ కూడా ఎవరు భరిస్తారు అని అంటే కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి మొత్తం నిధులు కూడా ఇక్కడ ఎవరు భరిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నాము అని అంటే కేంద్ర ప్రభుత్వమే భరించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ NREPకి సంబంధించి ఎలాంటి ఖర్చు లేకుండా ఆహారాన్ని రాష్ట్రాలకు అందించేటువంటి ప్రోగ్రాం
ఎన్ఆర్ఈపికి సంబంధించి ఇప్పటి వరకు మనం ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాం. దాన్నే 1980లో పేరు మార్చారు అని అంటున్నాం. పేరు మార్చినటువంటి స్కీమ్స్కి సంబంధించి ఎన్ఆర్ఈపి అని అంటున్నాం. ఎన్ఆర్ఈపికి సంబంధించి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని భరిస్తుంది అని అంటున్నాం. సో ఇందులో రాష్ట్రాలలో ఏ ప్రాంతాలలోనైతే ఎన్ఆర్ఈపి ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందో ఆయా రాష్ట్రాలకి మొత్తం ఆహారాన్ని కూడా ఎవరు అందజేస్తూ ఉన్నారు అని అంటే కేంద్ర ప్రభుత్వమే అందజేస్తూ ఉంది. ఈవెన్ ఎస్ఏ రైటింగ్ ఇచ్చినా మీకు మార్క్ మిస్ కాదు. సో ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో ఇలా దీనికి సంబంధించి 2006లో కూడా ఈ ప్రోగ్రామే మళ్ళీ మారింది. 1977-78లో వచ్చింది. 80లో పేరు మారింది ఎన్ఆర్ఈపిగా. 2006కు వచ్చేసరికి ఇది చట్టంగా మారిందండి. ఏ చట్టము అని అంటున్నామనంటే నరేగా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. మధ్యలో జీ యాడ్ అయింది, గ్యారంటీ యాక్ట్ అంటే దీన్ని ఏమంటున్నాం, ఇగో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఇది అనేది రావడం జరిగింది. సో మరి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ రోడ్లను నిర్మించడం, చెట్లను తొలగించడం మొదలైనటువంటి పనులలో ప్రభుత్వ సహాయం అనేది 2001లో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్కి అని చెప్పేసి పిలవడం, దీనికి సంబంధించి పేరు మార్చబడింది అని అంటున్నాం. సో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దేశ ఆర్థిక సవాళ్లతో పాటు పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి అభివృద్ధి విధానాలు అనేవి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటి ఏమంటున్నాం, పేదరికాన్ని నిర్మూలించడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే అభివృద్ధి విధానాలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ పథకాలు అనేవి ఉపయోగపడ్డాయి అని అంటున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వచ్చినటువంటి ఆ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి పేర్లు మారాయి. ఎలా మారాయి అని చెప్పినాం. ఫస్ట్ 77-78లా ఫుడ్ ఫర్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత ఎన్ఆర్ఈపి వచ్చింది. ఆ తర్వాత నరేగా వచ్చింది 2006లో. ఇగో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫస్ట్కి వెళ్దాం. పని కోసం ఏదైతే ఆహార కార్యక్రమం ఉందో ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉందో దీనికి సంబంధించినటువంటి టార్గెట్స్, లక్ష్యాలు ఉన్నాయి. సో మరి ఈ లక్ష్యాలకి సంబంధించి ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి మనం. ఈ అనుబంధ వేతన ఉపాధి ఆహార భద్రతను పెంచడానికి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేది ఒకటి తీసుకొచ్చారు. సో దీని కింద దేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి 150 జిల్లాలకి అదనపు వనరులను అందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. సో ఇప్పుడు ఏమంటున్నాము అని అంటే ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్కి అనుబంధంగా ఏమొచ్చింది అని అంటే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన అనేది రావడం జరిగింది, ఒక కార్యక్రమం. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ సంపూర్ణ రోజ్గార్ యోజన అని అంటే ఇంకా ఈ ఫుడ్ ఫర్ వర్క్కి సంబంధించినటువంటి అదనపు నిధులను సమకూరుస్తూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక దీని తర్వాత అవసరాల ఆధారిత ఆర్థిక సామాజిక సమాజ ఆస్తులను సృష్టించడం అనేది కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది 150 జిల్లాలలో అమలు చేయబడింది అని అంటున్నాం కదా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 200 జిల్లాలలో ఇది అమలు చేయడం జరిగింది. అంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కాబట్టి ఇంకొక 50 జిల్లాలకు దీన్ని విస్తరించడం జరిగింది అని అంటున్నాం. అలాగే నైపుణ్యం లేని మాన్యువల్ లేబర్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి గ్రామీణ కుటుంబానికి ఈ చట్టం కింద 100 రోజుల పని హామీ అనేది కూడా లభించడం జరిగింది అని అంటున్నాం. ఇక దీంతో పాటు నెక్స్ట్ ఈ మన్రేగాకి సంబంధించి దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి హక్కు ఆధారిత ఉపాధి హామీ పథకంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్కి సంబంధించి SGRY ఏదైతే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఉందో ఈ పథకం అనేది అడిషనల్ నిధుల్ని సమకూర్చింది. అలాగే ఎన్ఆర్ఈపి కానీ నరేగా ఏదైతే గ్యారంటీ యాక్ట్ ఉందో వీటిలలో ఈ టార్గెట్స్ అనేవి తీసుకోవడం జరిగింది అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ లక్షణాలు అని అంటున్నాం. మరి దీనికి సంబంధించి పని కోసం వచ్చేటువంటి వారికి సంబంధించి ఆహారం అందిస్తారు. సో పని వద్ద ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ కార్మికులు అందరూ ఒకే ఇంట్లో నివసించినట్లయితే వారికి ఇచ్చేటువంటి ఆహార పదార్థాలను పంచుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏజెన్సీ ద్వారా ఈ ఆహార ధాన్యాల పంపిణీ అనేది జరిగింది. అలాగే రాష్ట్రాలు ఎటువంటి ఖర్చు లేకుండా ఆహార ధాన్యాలను కూడా పొందుతాయి. రాష్ట్రాలకి ఇందులో డబ్బులు పెట్టాల్సినటువంటి ఖర్చు ఏం లేదు కదా. ఆ రాష్ట్రం అనేది
ఆ పథకంలో భాగంగా ఎంపిక చేయబడితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలలో ఆ పనులు జరుగుతూ ఉంటే అక్కడ ఫుడ్ ఫర్ వర్క్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల కోసం ఎవరైతే వేతనాన్ని తీసుకునేటువంటి వీరున్నారో వారి కోసం ఈ ఆహార ధాన్యాలన్నింటినీ కూడా రాష్ట్రాలకి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వమే పంపిస్తూ ఉంటుంది అని అంటున్నాం. సో అలాగే రవాణా ఖర్చులు, నిర్వహణ రుసుములు, ఆహార ధాన్యాల పన్నులకి సంబంధించి రాష్ట్రాలు బాధ్యత వహిస్తాయి అని అంటున్నాం. ఏమంటున్నాం? జస్ట్ వచ్చేటువంటి ఆహార ధాన్యాలకు రవాణా ఖర్చులు ఇవ్వాలి, గిడ్డంగులు అవసరమైతే గోడౌన్స్కి సంబంధించిన నిర్వహణను చూసుకోవాలి, ఆహారాల ధాన్యాలకి సంబంధించి పన్నులు ఏమైనా ఉంటే అవి రాష్ట్రాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇవి చాలా చిన్న అంశాలు రాష్ట్రాలకి సంబంధించి. ఇక వేతనానికి సంబంధించి ప్రభుత్వం రోజువారీ కనీస వేతనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. పురుషులు మరియు మహిళలకి సమానంగా చెల్లించేయాలనేటువంటి ఈ విధానాన్ని కూడా దీనిలో తీసుకురావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మానిటరీ కమిటీని తీసుకొచ్చారు. ఈ మానిటరీ కమిటీ ఏదైతే ఉందో ప్రతి పదవికి కనీసం ఎస్సీ ఎస్టీ నామినీ అనేటువంటి వారు ఉండాలి. అలాగే ఇందులో ఒక మహిళ ప్రాతినిధ్యం అనేది ఉండాలి. 5 నుంచి 9 మంది వరకు నామినేటెడ్ ప్రతినిధులతో పర్యవేక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేయబడ్డటువంటి జిల్లా ఉంటుందో జిల్లాకి సంబంధించి 5 నుంచి 9 మందిని సెలెక్ట్ చేస్తారు, నామినేట్ చేయబడతారు. వీరు ఆ పనులను పర్యవేక్షించి పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రజలకు సరిగా ఫుడ్ అందుతుందా, పనులు సక్రమంగా జరుగుతున్నాయటువంటి అంశాలను పర్యవేక్షణ చేస్తారు అని అంటున్నాం. ఇక ఈ కమిటీ సభ్యులను నియమించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అని అంటే గ్రామ సభకు ఉంటుంది. సో గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ సభ ఏదైతే ఉంటుందో ఆ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ సభ ఎవరిని నియమించుకోవాలనేది ఉంటుంది. ఇందులో ఒక ఎస్సీ కానీ ఎస్టీకి కానీ సంబంధించినటువంటి వారికి నామినీ అనేది ఉంటుంది అని అంటున్నాం. ఇక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసే వరకు కూడా పనులు అనేవి ప్రారంభం కావు. ఫుడ్ ఫర్ వర్క్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఎలా రన్ అయ్యాయి అని అంటే గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామసభ ద్వారా కమిటీని ఏర్పాటు చేసి కమిటీ అయిన తర్వాతనే కమిటీకి సంబంధించిన విధానాలు పూర్తయిన తర్వాతనే వర్క్స్ అనేవి అక్కడ ప్రారంభమయ్యాయి. ఇక పూర్తయిన తర్వాత సర్టిఫికేట్స్తో పాటు పర్యవేక్షణ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాలలో చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ పనులు పూర్తయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ ఇతర నివేదికలు కానీ ఏదైతే నియమించినటువంటి కమిటీ ఉంటుందో అది అందజేయాలి. ఇక జిల్లా స్థాయిలో కలెక్టర్ ప్రధాన అధికారిగా, నోడల్ అధికారిగా ఉంటారు. ప్రణాళిక, అమలు, సమన్వయం, పర్యవేక్షణ మరియు పర్యవేక్షణకి సంబంధించిన అంతిమ బాధ్యత అనేది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటర్ కలెక్టర్ అనేవారు నిర్వహించేవారు. ఇక దీని తర్వాత 18 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలతో పాటు 2004-05లో దీనికి సంబంధించి 2020 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎప్పుడు అని అంటున్నాం 2004-05 సంవత్సరానికి వచ్చేసరికి 2020 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 18 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను కూడా కేటాయించారు అని అంటున్నాం. సో ఇలా మరి ఈ ఫుడ్ ఫర్ వర్క్ కానీ, నరేగాకి కానీ, మన్రేగాకి సంబంధించినటువంటి ఈ స్కీమ్స్లలో భాగంగా నివేదికలు ఏం చెప్తా ఉన్నాయి అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. సో ప్రతి జిల్లాకి సంబంధించి అభివృద్ధి చేసి నెలవారీ, త్రైమాసిక, వార్షిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలి అని అంటున్నాం. ఈ ఫుడ్ ఫర్ వర్క్కి సంబంధించి అలాగే ఉపాధి గ్యారంటీకి సంబంధించినటువంటి పథకాలకి రిలేటెడ్గా ఎవరైతే ఈ పనులకి సంబంధించి నిర్వహణ బాధ్యతలను స్వీకరించారో, నిర్వహణను చూస్తూ ఉన్నారో వారు ఏం చేయాలి అని అంటే నెల నివేదికలను అంటే మంత్లీ రిపోర్ట్స్ని, క్వార్టర్లీ రిపోర్ట్స్ని, అలాగే ఇయర్ రిపోర్ట్స్, 6 months రిపోర్ట్స్ని, ఇయర్ రిపోర్ట్స్ని సమర్పించాలి అని అంటున్నాం. ప్రతి కార్మికునికి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ కూలీ రేటు, ఎస్సీ ఎస్టీ జనాభా ఆధారంగా 150 అత్యంత వెనుకబడినటువంటి జిల్లాలను ప్రణాళికా సంఘం అప్పుడు గుర్తించింది. ఈ ముచ్చట నేర్చుకున్నాం మనం. ఇక జిల్లాకి సంబంధించి ఈ జిల్లాలు అనేవి 27 రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది. ఏవైతే 150 ముందు తీసుకున్నటువంటి జిల్లాలు, తర్వాత తీసుకున్నటువంటి 50 జిల్లాలు, మొత్తం ఈ 200 డిస్ట్రిక్ట్స్ అనేవి ఎక్కడ తీసుకున్నారు అని అంటే మొత్తం 27 రాష్ట్రాలలో ఈ జిల్లాలను గుర్తించడం జరిగింది అని అంటున్నాం. ఇక దీనికి సంబంధించి పర్యవేక్షణ కోసం ఒక టైం పెట్టుకున్నారు. 10% పంచాయతీలను జిల్లా స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది ఈ పనులపైన. అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు 2% పంచాయతీలను తనిఖీ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాం. ఇక ప్రస్తుతం ఈ పని కోసం ఆహార పథకమే ఆ తర్వాత రూపాంతరం చెంది మన్రేగా అయ్యింది అని అంటున్నాం కదా. సో దీనికి సంబంధించి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం. ఇది 2009 అక్టోబర్ 2 నుంచి దీన్ని ఏమంటున్నాము అని అంటే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ చట్టాన్ని పిలుస్తున్నాం. ఇది పనిచేసే హక్కును కల్పిస్తూ ఉంది. గ్రామీణ పేదలకు కనీసం 100 రోజుల పనిని కల్పిస్తూ జీవనోపాధి భద్రతను అందించడం జరుగుతూ ఉంది. ఇక సంభవిత మార్పు ఏమిటి అంటే ఈ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ గతంలో ఆహార సరఫరా ఆధారిత కార్యక్రమంగా ఉండేది. ఆ తర్వాత దీన్ని వేతన ఆధారిత కార్యక్రమంగా ఇప్పుడు పథకం యొక్క లక్ష్యాలను సాధించడానికి తగినంత బాధ్యత మరియు పారదర్శకతతో హక్కు ఆధారిత ప్రజా ఉపాధి కార్యక్రమంగా పిలవడం జరుగుతూ ఉంది. ఫుడ్ ఫర్ వర్క్ అనే ప్రోగ్రాం 1977-78 నుంచి స్టార్ట్ అయ్యి 2006కు వచ్చేసరికి ఇది ఒక హక్కు చట్టంగా మారింది. సో ఫస్ట్ ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డబ్బుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా గ్రామీణ పేదల హక్కుల కోసం ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి పనికి ఆహార కార్యక్రమాన్ని తప్పనిసరిగా మన్రేగా చట్టం యొక్క మార్పులతో మనం చూడాల్సి ఉంటుంది. సో ఇందులో 3 అంశాలను తెలుసుకున్నాం. ఒకటి ఫుడ్ ఫర్ వర్క్ అని అంటున్నాం. ఆ తర్వాత ఏమంటున్నామనంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశంగా మాట్లాడడం జరిగింది పేరు మార్చిన తర్వాత. ఆ తర్వాత దాన్నే మన్రేగాగా గుర్తించడం జరిగింది. సో ఇలా ఈ పథకం అనేది భారతదేశంలో అమలు కావడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఇంకొక పథకాన్ని కూడా నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ.